ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు నాయనా, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, దినమున నాయనా మమ్మల్ని అందరినీ ప్రేమించి అయా యొక్క ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినమందు నేను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. ఇదిగో తండ్రి, ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపించారు. ఇదిగో నాయనా, వాక్య సందేశం కొరకు మేము ఎదురు చూస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి అయ్యా, ఇదిగో వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ముందుగా అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ తండ్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. హల్లెలూయా. సౌండ్ బాగా ఎక్కువ వస్తుంది, తగ్గించేద్దాం. ప్రియరా, ఈరోజు తండ్రుల దినోత్సవంగా పరిగణించబడింది. మరి తండ్రులను కూడా గుర్తించాలి, తండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించాలి, తండ్రి యొక్క బాధ్యతను మనం గుర్తించాలని మా స్టాండ్ పక్కకు పెట్టిండ్రా ఏంటి ఈ యొక్క ఫాదర్స్ డేని కూడా మరి నిర్ధారణ చేయడం జరిగింది. కాబట్టి నిజంగా మరి కుటుంబానికి మూల పురుషుడు ఎవరు చెప్పండి? నేనా? కుటుంబానికి మూల పురుషుడు తండ్రి. హల్లెలూయా. కొంతమంది సంతోషంగా లేరు, ఇంకా రాత్రి వచ్చిన ఉరుపులు మెరుపులకి ఇంకా భయంతో ఉన్నారా? యేసు నామములు అవన్నీ ఎప్పుడో కొట్టివేయబడ్డాయి. సంతోషంగా ఉండండి, వాక్యాన్ని సంతోషంగా మీరు వినండి. ప్రియులరా, ఏంటి కుటుంబానికి మూల పురుషుడు తండ్రి. కుటుంబానికి పెద్ద దిక్కు తండ్రి. కుటుంబాన్ని నడిపించే నాయకుడు తండ్రి. కుటుంబానికి ప్రియురా ధైర్యం ఇచ్చేవాడు తండ్రి. కుటుంబం యొక్క పోషణ కొరకు కష్టపడేవాడు తండ్రి. కుటుంబం కోసం బాధ్యత వహించేవాడు తండ్రి. ఇలా తండ్రి గురించి చెప్పుకుని వెళ్తే నాకు చాలా విషయాలు వచ్చేస్తుంటాయి నోట్లో నుంచి. హల్లెలూయా. కాబట్టి ప్రియరా, మరి తండ్రి యొక్క ఔన్నత్యము, తండ్రి యొక్క ఉన్నతమైనటువంటి లక్షణాలు మనం ఈరోజు ఆలోచన చేయగలిగితే భౌతికమైనటువంటి తండ్రుల గురించి కాదు కానీ మన తండ్రి అయిన దేవుని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ లోకంలో భౌతికమైనటువంటి తండ్రులు చాలామంది ఫెయిల్యూర్ అయిపోయారు. ఉదాహరణకి మా నాన్నగారు ఉన్నారు అనుకుందాం. మా నాన్నగారు మాకు ఏమి ఇచ్చారు చెప్పండి? ఏమీ లేవు. ఫోన్లో ఏదో ఒక ఇల్లైనా వచ్చింది. ప్రియరా, కొంతమంది తండ్రులు ఆ పిల్లలకి ఏమీ మిగల్చరు. వారు దుర్వ్యసనాలకు దుర్సహవాసాలకు లేకపోతే వారి యొక్క సోమర్తనానికి ఏం చేస్తారంటే పిల్లల కోసం ఏమీ కూడా సమకూర్చకుండా వారి గురించి వారు మాత్రమే ఆలోచించుకుంటూ ప్రియరా వారి యొక్క తండ్రి స్థాయిని వారే తగ్గించేసుకుని ప్రియరా తండ్రిగా వారు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఇలా మనం చూస్తూ ఉన్నాం. మనం ఒక విషయం చూసాం. ఇద్దరు పిల్లలు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయారని ఆ తండ్రి ఏం చేశాడు? ఈ అవమానం తట్టుకోలేక వాళ్ళని చంపేసి ఆ తండ్రి కూడా చనిపోయాడు. అది మన కాకినాడ సమీపంలోనే జరిగింది. ప్రియ తండ్రి ఎప్పుడు కూడా పోషకుడుగా ఉండాలి, నాయకుడిగా ఉండాలి, ఆదరించేవాడుగా ఉండాలి, బాధ్యత వహించేవాడుగా ఉండాలి, భారాన్ని మోసేవాడుగా ఉండాలి. అంతే తప్ప నాశనం చేసేవాడుగా ఎవరు ఉండకూడదు. కానీ ఈ లోకంలో ఒకవేళ 90% తండ్రులు సక్సెస్ అయినా కూడా ఆ 10% తండ్రి స్థాయిలో ఉన్నటువంటి వారు ఎంతోమంది విఫలమైపోతూ ఉన్నారు. కాబట్టి ఈ భౌతికమైనటువంటి తండ్రుల గురించి మనం ఒక నిమిషం మనం పక్కన పెట్టి ఈ సర్వ సృష్టిని పరిపాలిస్తున్నటువంటి దేవాదేవుని గురించి మనమందరం కూడా ఆలోచిద్దాం. ప్రియరామ్, మన బైబిల్లో రాయబడినటువంటి దేవాది దేవుడైనటువంటి తండ్రి ఆయన మనందరికీ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరామ్, ఆయనకు కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి. ఆయనకు ఒక ఔన్నత్యం ఉంది. ఆయన యొక్క వ్యక్తిత్వాలు కలిగి ఉన్నాడు. వాటి గురించి ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం. నిన్న ఎలక్ట్రీషియన్ వచ్చి వెళ్ళాడండి. మరి తొందరలో మనకు ఎలక్ట్రీషియన్ పని కూడా పూర్తయిపోతుంది. ప్రార్థన చేయండి. అలాగే కిటికీలు కూడా
తొందరగా పూర్తయిపోవాలని మీరు ప్రార్థన చేయండి. చదవండి. యేసు యేసుక్రీస్తు వారు చెప్తున్నారంట, ఫిలిప్పు, నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? ప్రియులరా, యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి శిష్యులు ఎక్కువగా యేసుక్రీస్తు వారు తండ్రి 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 అని సంబోధించేవాడు. యేసుక్రీస్తు వారు తండ్రి గురించి ఎక్కువ ప్రస్తావించేవాడు. ఇదిగో మనకు ఒక తండ్రి ఉన్నాడు, మనం ఆయన పిల్లలము, మనకు ఒక తండ్రి ఉన్నాడని ఆ తండ్రి యొక్క ఔన్నత్యం గురించి, ఆ తండ్రి యొక్క గుణగణాల గురించి ఎక్కువగా యేసుక్రీస్తు వారు తండ్రి గురించి బోధించేవాడు, తండ్రి గురించి ప్రస్తావించేవాడు. అందుకనే ఫిలిప్ అంటున్నాడు, ప్రభువా, అయితే ఆ తండ్రిని మాకు ఒకసారి చూపించి ప్రభువా, ఆ తండ్రితో మేము మాట్లాడాలని ఉంది, ఆ తండ్రి ఎలా ఉంటాడో చూడాలని ఉంది ప్రభువా అని తండ్రిని చూపించమని యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది చూడండి, పిల్లలు ఎక్కువగా తండ్రి గురించే మాట్లాడతారు, తండ్రి గురించే పొగుడుతారు, తండ్రి గురించే ప్రస్తావిస్తారు. ఎక్కడికి వెళ్ళినా తండ్రి తండ్రి తండ్రి. కొంతమందికి నాన్న ప్రేమ ఉంటుంది కదా, నాన్న పిచ్చోళ్ళు. హల్లెలూయా. కొంతమందికి నాన్న ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ప్రియులరా, ఏమండి, ఈ యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అంటే ప్రేమ ఎక్కువ. హల్లెలూయా. తండ్రి అంటే ప్రేమ ఎక్కువ. తండ్రి అంటే చాలా ఇష్టం ఆయనకు. ఏమండి, తండ్రి చెప్పగానే యేసుక్రీస్తు వారు ఏం చేశారు తెలుసా? పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేసరికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. ఓ నా కుమారుడా, ఇదిగో భూమి మీద నా ప్రజలు నశించిపోతున్నారు, వారు పాపంతో ఉన్నారు, వారు బలాత్కారంతో ఉన్నారు, వారు దోషభరితులై ఉన్నారు. ఇదిగో వారు ఇలా ఉంటే నేనే వారిని శిక్షించాల్సి వస్తుందని చెప్తే యేసుక్రీస్తు వారు అన్నారు, తండ్రి, నేను వెళ్తాను తండ్రి, వారి కోసం, వారి పాపం కోసం నా ప్రాణం పెడతాను, వారి పాప పరిహారార్థం నేను వారి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం నేను కలిగిస్తాను అని తండ్రి మాట వినగానే యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చేసారు. అందుకే యేసుక్రీస్తు వారికి తండ్రి అంటే చాలా ఇష్టం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు అంటే తండ్రి కూడా చాలా ఇష్టం. యోహాను సువార్తలో మత్తయి సువార్త రాయబడింది కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యేసుక్రీస్తు వారు తండ్రి గురించి చెప్తూ ఉంటే ఫిలిప్ అడుగుతున్నాడు, యేసు, తండ్రి, ప్రభువా, ఇదిగో మాకు తండ్రిని చూపించు అన్నాడు కదా 8వ వచనంలో. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనుపరచుము, మాకు అంతే చాలని ఆయనతో చెప్పగా. యేసుక్రీస్తు వారు వారితో ఉన్నా కూడా వారు ఏం కోరుకుంటున్నారు? ప్రభువా, యేసు ప్రభువా, మాకు తండ్రిని చూపించు, తండ్రిని మాకు చూపిస్తే మాకు అంతే చాలు, ఆ తండ్రిని చూస్తే మాకు చాలు అని తండ్రిని చూపించమని వారు అడుగుతూ ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఫిలిప్పు, ఎలా నువ్వు తండ్రిని చూపించమని అడుగుతూ ఉన్నావు? ఇదిగో నన్ను చూచున్నావు కదా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ప్రియరా, తండ్రి యొక్క స్వరూపమే యేసుక్రీస్తు వారు, తండ్రి యొక్క ప్రతిబింబమే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని చూచిన వాడు తండ్రిని చూచినవాడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఫిలిప్పు, ఎలా తండ్రిని చూపించమని అడుగుతూ ఉన్నావు? ఇదిగో ఇంతకాలం నేను మీ మధ్య ఉన్నాను కదా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టు అని చెప్తూ ఉంటాడు. ప్రియారా, కాబట్టి తండ్రిని చూడాలని ఎంత ఆశ ఉంటుందా లేదా చెప్పండి? తండ్రిని చూడాలని అందరికీ ఆశ ఉంటుంది. ప్రియారా, అమ్మ ఎప్పుడు పిల్లల దగ్గరే ఉంటుంది. తండ్రి బయట నుంచి వస్తాడు కదా, ఆ తండ్రి రాగానే ఆ చిన్న పిల్లలు పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? ఆ నాన్న మీద ఎక్కువ పడిపోతారు. అరే, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నేనే కదరా మీకు స్నానం చేయించాను, మీకు బట్టలు తొడిగాను, మీకు అన్ని చేశాను, మీ ముక్కులో చీవుడు తుడిచాను, ఎంత ఇష్టం చెప్పినా కూడా తండ్రి రాగానే ఏం చేస్తారు? పిల్లలు తండ్రి దగ్గరికి గబగబా అని వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి ఎక్కువగా పిల్లలతో ఉండడు కాబట్టి. అవునా చెప్పండి? తండ్రి ఎక్కువగా పిల్లలతో ఉంటాడా? ఎందుకంటే వ్యాపారం అని, ఉద్యోగం అని, తన కుటుంబాన్ని పోషించాలి, కష్టపడాలని ఎక్కడికి ఏదో పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ పిల్లలు ఆ చూపించేటువంటి ఆ కొంత ప్రేమ ఆ తండ్రి ఎంతో మురిసిపోతూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ చేతులు లేవట్లేదు ఎవరికి? ఇప్పుడు వయసు అయిపోయిందా? ఎంత 100 సంవత్సరాలు వచ్చాయమ్మా?
హల్లెలూయా. ప్రియరా, ఏమండి, కాబట్టి తండ్రిని చూడాలని ఆశ, తండ్రితో మాట్లాడేటువంటి ఆశ ఏంటి ఇక్కడ ఫిలిప్ కలిగి ఉన్నాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచము నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క తన మహత్తు గల మాట చేత సమస్తం నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహగుడు దేవుని కురుపార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. ప్రియరా, ఇక్కడ తండ్రి అయిన దేవుని గురించి చూపిస్తూ, తండ్రి అయిన దేవుని గురించి చెబుతూ యేసుక్రీస్తు వారు ఆ తండ్రి దగ్గర ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఏంటి, మన తండ్రికి ఒక గొప్పతనం ఉంది. ఆయనకు కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి. ఏంటి, ఆయనకు గొప్ప ఔన్నత్యాన్ని కలిగి ఉన్నాడు. ఈ లక్షణాలు కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి తండ్రి కలిగి ఉంటే ఏంటి, ఆ పరలోకమందు నా తండ్రి ఎంతో సంతోషిస్తాడు. హల్లెలూయా. కొన్ని మాటలని జ్ఞాపకం చేస్తాను. దేవునికి కలిగినటువంటి లక్షణాలను బట్టే దేవుడు ఎలాంటి వాడు మనం చెప్పచ్చు. ప్రియరా, కొంతమంది ఏంటి, వారి క్రియలను బట్టి వారికి ఒక పేరు పెడతారు. అవునా కదా? ఎక్కువగా అబద్ధాలు ఆడారు అనుకోండి, ఎవరైనా అబద్ధాలు ఆడి ఎక్కువగా చాడి చెప్పారు అనుకోండి, ఏమంటారు చెప్పండి అమ్మా? బొల్లమ్మ. ఈవిడ ఎప్పుడు కూడా బొల్లమ్మ, బొల్లు మాట్లాడుతుంది. ఆడు బొల్లోడురా, ఆడన్నీ బొల్లు మాట్లాడతాడు. అంటే మన 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 భాషలో మాట్లాడుతున్నాను. ఆడు ఇప్పుడు కూడా ఇలా అబద్ధాలు ఆడతారు, వాళ్ళు ఎలా చెప్తూ ఉంటారు. ఏంటి, కొన్నిసార్లు వారి క్రియలను బట్టే వారికి ఒక గుర్తింపు అనేది వస్తుంది. వారి క్రియలను బట్టే ప్రియారా ఏంటి, వారి యొక్క క్యారెక్టర్ డిసైడ్ చేయబడుతుంది. వారి క్రియలను బట్టే వారి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఏమండి, అందుకే ప్రతి ఒక్కరికి కూడా మంచి క్రియలు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏంటి, ఎప్పుడు ఇతరులను ప్రేమించేవారిగా ఉండాలి. ఏంటి ప్రియరా, ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలి. ఏంటి, ఇతరుల పట్ల క్షమాపణ కలిగి ఉండాలి. చక్కటి లక్షణాలు మనము కలిగి ఉంటే ప్రియరా, దేవుడు మనల్ని చూసి ఎంతో సంతోషిస్తాడో, ఎంతో ఆనందపడతాడో. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడికి కొన్ని వివేకమైనటువంటి విశేషమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు దేవుడు. ఆయన కలిగి ఉన్నటువంటి లక్షణాలు ప్రియరా ఏంటి, ఒక్క లక్షణాన్ని బట్టి దేవుడు ఇంతే అని మనం చెప్పలేమండి. అర్థమవుతుందా మీకు? ఒక్క లక్షణాన్ని బట్టి దేవుడు అంటే ఇంతే అని మనం చెప్పలేము. కానీ ఆయనకు అనేకమైన లక్షణాలు ఉన్నాయి, అనేకమైన విశేష గుణగణాలు కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి మనము కొన్ని మాటలు మాత్రమే మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఆయన కలిగి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఆయన నిత్యుడు. హల్లెలూయా. ఆయన ఎవరు చెప్పండి? నిత్యుడు. నిత్యుడంటే నిరంతరము ఉండేవాడు, నిత్యము ఉండేవాడు. ఈ లోకంలో తండ్రి ఎంతకాలం ఉంటాడు చెప్పండి? ఎంతకాలం ఉంటాడు? ఎంతో కాలం ఉండడు కదండి. ప్రియరా, ఈ లోకంలో తండ్రి కొంతకాలమే ఉంటాడు. కానీ మన తండ్రి అయిన దేవుడు నిత్యము ఉండేవాడు. కీర్తన గ్రంథం 102వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 24వ వచనం. నేను ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. మీరు మరి కొంతమంది అందరూ టిఫిన్ చేశారో లేదో నాకు తెలీదు. మనం తొందరగా ముగించుకుందాం. కీర్తన గ్రంథం 102వ అధ్యాయము 24వ వచనం. నేను ఇలాగు మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకము, నీ సంవత్సరములు తరతరములు ఉండును. హల్లెలూయా. ఏమండి, దేవుని గురించి ఒక మాట చెప్తున్నాడు. ఆయన సంవత్సరములు ఎలా ఉన్నాయంట? దేవుని సంవత్సరములు తరతరములు ఉండును. ఏమండి, మనకు 1000 దినాలు దేవునికి ఒక్క రోజంట. మనకు
ఆ 1000 దినాలు దేవునికి ఎన్ని దినాలమ్మా? ఒక్క రోజంట. హల్లెలూయా. అందుకే మంచి మాటగా రాయబడింది కదా, దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే ఒక్క దినమంట, దేవుని దృష్టిలో ఒక్క దినమంట ఏంటి, మన దృష్టిలో మనకు 1000 దినాలట. అంటే ఇంచుమించుగా 3 సంవత్సరాలున్నారా ఏంటి ఏంటి ఒక్క రోజే మనకు 3.5 సంవత్సరాలే దేవునికి ఒక్క రోజు అయితే, దేవుని సంవత్సరములు తరతరములు ఉండునని రాయబడింది ఇక్కడ. ఎందుకంటే ఆయనకు పరిమితి లేదు. ఆయనకు ఏంటి ప్రియరా, ఒక పరిమితి కాలము లేదు. ఇంత కాలం మాత్రమే దేవుడుగా ఉంటాడు, ఈ కాలం అయిపోతే ఈ దేవుడు మారిపోతాడు అనేటువంటి ప్రియ నిష్ఠత లేదు. నేను మనం చూస్తూ ఉంటాం లోకంలో, కాలానికి ఒక దేవుడు, చెప్పండి, గ్రామానికి ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు, ఏమండి ఇలాగా కాలాలను బట్టి దేవుళ్ళు మారిపోతుంటారు. కానీ బైబిల్లో రాయబడిన దేవుడి గురించి ఏమని రాయబడింది తెలుసా? ఈయన నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. ఈయన సంవత్సరములు తరతరములు ఉండును. కాలాలను బట్టి మారిపోయేవాడు కాదు. కాలాలను బట్టి ఆగిపోయేవాడు కాదు. కాలాలను బట్టి కనిపించలేనివాడు కాదు. ఎప్పుడు నిత్యత్వం కలిగి ఉన్నాడు. ఈయన నిత్యుడగు తండ్రి. 27వ వచనం చదవండి ఒక్కసారి. అది కింద వచనంలో రాయబడింది, నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. హల్లెలూయా. ఆయన సంవత్సరములకు అంతము లేదంట. మన సంవత్సరాలకు అంతం ఉందా లేదు చెప్పండి? మనం ఎంతకాలం బతుకుతాం? బైబిల్ లెక్క ప్రకారంగా 80 లేదా 70, అది కూడా ఆయాసము దుఃఖమే అన్నాడు. ఒకవేళ అంతకంటే మనం ఎక్కువగా బ్రతికి ఉండేట్లయితే అది దేవుని కృప. హల్లెలూయా. ఇప్పుడు 70, 80 కూడా ఉన్నారు చెప్పండి? 10లోనే వెళ్ళిపోతున్నారు, 5లోనే వెళ్ళిపోతున్నారు, 20, 30, 40, ఏ భేదము లేదు అండి. మనకు ప్రియరా, మనకు అంతముంది. మన సంవత్సరములకు, మన ఆయుష్కాలానికి ఒక అంతముంది. కానీ మన తండ్రి అయిన దేవునికి అంతము లేదు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆయన అంతము లేనివాడు. ఆయన సంవత్సరములకు అంతము లేదు. 90వ అధ్యాయం చదువుదాం మనం. ఇక్కడ మంచి మాటలు కనబడతాయి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అమ్మ చెప్పండి, తరతరముల నుండి నివాస స్థలము నీవే అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియారా, ఎన్ని తరాలు రాయబడింది ఇక్కడ? 100 తరాలా, లేదా 200 తరాలా, లేదా 500 తరాలా, 1000 తరాలా? ఇక్కడ సంఖ్య లేదు. అసలు సంఖ్య వేయడానికి కూడా సంఖ్య లేదంట. హల్లెలూయా. ప్రియరా, సంఖ్య వెయ్యలేనంత ప్రియరా, తరతరములు ఆయన నివాస స్థలముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నివాస స్థలము తరతరములుగా ఉంది. ఇక్కడ మంచి మాట కనబడుతుంది. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడతాడు కదా, ఏమని చదవండి ఒక్కసారి. అబ్రహాముతో మోషేతో మాట్లాడతాడు ఇక్కడ. నిర్గమకాండం 3వ అధ్యాయము తీయాలి అందరూ కూడా. చదవండి ఒకసారి. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం, 13వ వచనం మనం చదువుదాం. మోషే అంటున్నాడు, చింతకించుము, ఆయన వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమని చెప్పవలేనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు ఏమన్నాడు చూసారా? నేను ఉన్నవాడను, అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నేను ఉన్నవాడునని చెప్పు. ఎప్పటి నుంచి ఉన్నవాడువు? పర్వతములు పుట్టక మునుపే, లోకము పుట్టక మునుపు నుండి, పర్వతములు పుట్టక ముందు నుండి నేను ఉన్నవాడను, నేను అబ్రహాము దేవుడను. హల్లెలూయా. ఉన్నవాడును. తెలుసు వారందరికీ కూడా. ఉన్నవాడెవరు? ఉన్నవాడంటే ఏంటి? నిత్యము ఉండేవాడు. హల్లెలూయా. సృష్టిని సృష్టించిన తరువాత
ఆదామును సృష్టించిన తర్వాత వారిలో నుండి వంశావళులు, జనాంగములు విస్తరించుకుంటూ వస్తూ ఉన్నాయి. అప్పుడు ఆదాముకు తెలిసిన దేవుడు హానోకుకు తెలిసిన దేవుడు, హానోకు నుంచి ప్రియరా ఎనోషుకు తెలిసిన దేవుడు, అలా ఒక్కొక్క నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇలా తరతరములు అందరికీ తెలిసినటువంటి ఏకైక దేవుడు మన తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు, నేను ఉన్నవాడిని చెప్పు మోషే. అలా చెప్తే అర్థమవుద్దా ప్రభువా? అర్థమవుతుంది. హల్లెలూయా. ఆయన ఉన్నవాడు. ఆయన ఈ ప్రాంతానికి వెళ్తే ఈ ప్రాంతంలో దేవుడు లేడేమో, ఇంకో దేశానికి వెళ్తే ఆ దేశంలో దేవుడు ఉండడేమో అనుకోవద్దు. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రియరా ఎప్పటి నుంచి ఉన్నాడు తెలుసా? నువ్వు పుట్టక ముందు నుంచి ఉన్నాడు. ప్రియరా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు ఆయన ఉంటూనే ఉంటాడు. ఇంకా నువ్వే ఆయన దగ్గర ఉంటావు తప్ప ఆయనకి అంతం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా ఈ మధ్య వస్తువులకి గ్యారంటీ ఇస్తున్నారు. ఒక బ్రిడ్జ్ కట్టారనుకోండి, ఇంజనీర్ వచ్చి ఈ బ్రిడ్జ్ 100 సంవత్సరాల వరకు ఉంటుందండి, ఈ బిల్డింగ్ ఒక 100 సంవత్సరాలు ఉంటుందండి, ఇదిగోండి ఈ అపార్ట్మెంటు ఒక 150 సంవత్సరాల వరకు ఉంటుందండి అని వారు ఇంజనీర్ ఏం చేస్తున్నారు తెలుసా? ఇది ఎప్పుడు దీన్ని కన్స్ట్రక్షన్ చేశారో వారు ముందుగానే ఒక మాన్యువల్ రాసి ఇచ్చేస్తున్నారు. ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ అపార్ట్మెంట్ ఉండదు, ఆ బ్రిడ్జ్ పడగొట్టేయాలి, అది బాగున్నా కూడా పడగొట్టేయాలి. దేవునికి ఒక్క పరిమితి లేదు. హల్లెలూయా. అయ్యో 100 సంవత్సరాలు అయిపోయింది కదా, ఈ దేవుడు ఇంకా ఉన్నాడా? ఉన్నాడు. హల్లెలూయా. అయ్యో ఎప్పుడో ఆదాము పుట్టినప్పుడు ఉన్నాడంటే ఈ దేవుడు ఇప్పుడు ఉన్నాడా? ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడో అబ్రహాముతో మాట్లాడాడంటే దేవుడు, ఆ దేవుడు ఇప్పుడు మాట్లాడుతాడా? ఆ దేవుడైనా ఎప్పుడు ఉన్నాడు? లేదా దేవుడైనా మారిపోయాడంటే లేదు, ఆ దేవుడే ఈ దేవుడు. హల్లెలూయా. అయితే మనకు దేవుని గురించి తెలియదు అంతే. అప్పుడు మోషేతో మాట్లాడిన దేవుడు ఉన్నాడు, అప్పుడు అబ్రహాంతో మాట్లాడిన దేవుడే ఇప్పుడు ఆ దేవుడే, ఇస్సాకుతో మాట్లాడిన దేవుడే ఇప్పుడు ఆ దేవుడే. ప్రియరా ఇజ్రాయేలు ప్రజలను నడిపించే దేవుడే ఈ దేవుడు. ఆయన ఎప్పుడూ ఉన్నవాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఉన్నతమైన వాడు. హల్లెలూయా. ప్రియరా ఇంకొక మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం మనం చదువుదాం. చాలా గుణలక్షణాలు ఉన్నాయి. కేవలము ఆయన నిత్యుడు, ఉన్నవాడు, నిత్యుడు అన్న దాని గురించి నేను చెప్తున్నాను. యెషయా గ్రంథం 57:15. మహాగణుడును, మైక్లో చదవండి, వాక్యం దాంట్లోకి వస్తుంది. మైక్లో చదివితే రిఫరెన్స్ ఫోన్లోకి వస్తుంది. చదవండి 57వ అధ్యాయము. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాస్యునైన వాడు ఇలాగు సెలవిచ్చు ఉన్నాడు. నిత్య నివాసి అయిన వాడంట. హల్లెలూయా. నిత్య నివాసి అయిన వాడు. ఆయన గురించి చెప్పాలి అంటే, ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన గుణగణాల గురించే ముందు చెప్పేవారంట. హల్లెలూయా. ఆయన వ్యక్తిత్వం గురించే ముందు చెప్పేవారంట. దేవుని గురించి ఎవరైనా చెప్పాలంటే ఏం చేసేవారంట? అయిపోయింది, ఉండండి ఒక 5 నిమిషాలు. దేవుని గురించి ప్రియరా ఎవరైనా దేవుని పరిచయం చేయాలంటే ఎవరిని పరిచయం చేయాలి? ఇదిగో ఆయన నిత్య నివాసి అయి ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన మహాగణుడై ఉన్నాడు, ఆయన మహోన్నతుడై ఉన్నాడు, ఆయన నిత్య నివాసి అయి ఉన్నాడు. అంటే ఆయన గురించి ఎవరికైనా పరిచయం చేయాలి అంటే ఆయన గుణగణాలే ముందుగా ప్రస్తావిస్తున్నారంట. హల్లెలూయా. ఎవరైనా సేవకులు కానీ బయట వారు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు మన చర్చికి దగ్గరికి రావాలనుకున్నారనుకోండి, మనకు తారక రామారావు గేట్ ఫస్ట్ వీధి కదా, ఆ ఫస్ట్ రోడ్ మిస్ అయిపోతున్నారు, డైరెక్ట్గా ఎదరికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పెద్ద చర్చ్ ఉందండి, 3 అంతస్తుల చర్చ్, అది మీదేనా అంటున్నారు. అయ్యి బాబు అది కాదండి బాబు అంటున్నాను నేను. అక్కడ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అయ్యా తారక రామారావు గేట్ దగ్గరే అని చెప్పినప్పుడు వారు అడిగారంట, అమ్మ ఇక్కడ పాస్టర్ గారు ఉంటారు అని చెప్తే, పాస్టర్ గారు అంటే ఏమని చెప్తారు? మన ఊర్లో చాలామంది పాస్టర్లు ఉన్నారు. అయితే వాళ్ళు అన్నారంట, ఇక్కడ టిఫిన్లు పెడతాడు కదమ్మా ముసలోళ్ళకి అన్నాడంట. హల్లెలూయా. ముసలోళ్ళకి టిఫిన్లు పెడతాడంట కదా మనగానే, వాళ్ళు డైరెక్ట్గా మన చర్చ్ దగ్గర తీసుకుని వచ్చారంట.
ప్రియులారా, అంటే దేవుని గురించి వారు ప్రస్తావించినప్పుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గుణగణాలను వారు ఏం చేస్తున్నారంటే ముందుగా ప్రస్తావిస్తూ ఉన్నారు. అందుకే కొన్నిసార్లు చూడండి, మన ఇల్లు అడ్రస్ తెలియలేదనుకోండి, ఏం చెప్తారు? మన పేరు ఎవరికి అర్థం కాకపోతే మన తండ్రి పేరు, అయినా కూడా అర్థం కాకపోతే ఇంకా తాత పేరుకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. లేకపోతే మనం చేసేటువంటి వ్యాపారం బట్టో వృత్తిని బట్టో మనల్ని ఏం చేస్తారంటే ఫలానా అని గుర్తిస్తారు. అవునా కదా చెప్పండి? అవునా కాదండి? మనం ఎవరు అంటే మన పేరు మనకి వాళ్ళకి అర్థం కానప్పుడు ఏంటి, మన గురించి ఏమీ లేనప్పుడు మన వృత్తిని బట్టి కానీ మనం చేసే పనిని బట్టి కానీ ఏంటి మనలను గుర్తించడం మొదలు పెడతారు. ఏంటి ఇక్కడ దేవుని కూడా వారు గుర్తించడానికి ఏమని ప్రస్తావిస్తున్నా తెలుసా? ఆయన నిత్య నివాసి అయి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం ఆఖరికి మాట చెప్పుకొని ముగించుకుందాం. 10వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ప్రియరా, సదాకాలము ఆయనే రాజు అంటే గట్టిగా చెప్పాలి కూడా, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రియరా, ఏంటి మన దేశ నాయకులు మారిపోవచ్చు, ప్రపంచ అధికారులు మారిపోవచ్చు, ఏంటి ఎంతోమంది మారిపోతూ ఉంటారు, కానీ సదాకాలము ఆయనే రాజు. హల్లెలూయా. ఆయనే పరిపాలకుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియరా, మన తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగా నిత్యుడగు తండ్రి, ఆయన నిత్యత్వము కలిగి ఉన్నవాడు. కాబట్టి ప్రియరా, అటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ప్రియరా, మనం ఆరాధించేటువంటి దేవుడు ఎప్పటి కాలానికో సంబంధించిన వాడు, ఆయన ఇప్పుడు ఈ కాలానికి సంబంధించిన వాడు కాదు అని ఎవరు అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే అప్పుడు ఉన్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు వారు ఆరాధించిన ప్రియరా, వారు ఏ దేవుడిని ఆరాధించారో ఆ దేవుడినే మనము కూడా ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. అలా కాదు, కానీ కుటుంబాలు సమేతంగా మనము తండ్రిని ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఎందుకో తెలుసా? ఆయన నిత్యుడగు తండ్రి, నిత్యత్వము కలిగిన వాడు. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు వాక్యం విన్నాం కాబట్టి ఆ వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడాడని గుర్తెరిగి అందరం కూడా, అయ్యా నీవు నిత్యత్వము కలిగిన వాడవని, నీవు నిత్యుడగు దేవుడవని, నిత్యము ఉండే దేవుడవని, నీవు సదాకాలము ఉండే దేవుడవని, అయ్యా ఇదిగో తండ్రి మీరు మాతో మాట్లాడారు నాయనా. నిజమే ప్రభా, నిజమైన తండ్రివి నీవే, నిత్యుడగు తండ్రివి నీవే ప్రభా అని అందరూ ఒక్క నిమిషం ఎవరికి వారు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మరి మన మధ్యలో మామయ్య గారు, గిజ్జోని గారు ప్రార్థన చేస్తారు. మనమందరం కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం.